వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈ తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ హిట్ తగ్గడం లేదు. అధికార విపక్షాలు రెండుగా చీలిపోయాయి. బన్నిపై హస్తం లీడర్లు విరుచుకు పెడితే ఐకాన్ స్టార్ కు అండగా కమలదళం మద్దతు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్లు ఫైర్ అయ్యారు. పొలిటికల్ పుష్పపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైట్, అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై హస్తం లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో అల్లు అర్జున్ తీరును పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తప్పుపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టించారు అసెంబ్లీలో. అల్లు అర్జున్ ఒక కళాకారుడు, కళాకారులను పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక ఇంటి మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఇలా బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు. ఒక సినిమా యాక్టర్ 8 గంటల పాటు జైల్లో ఉంటే గట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు. సినిమా రంగం పట్ల మాకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది. ఈ సినిమా కూడా దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే కొన్ని వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు మరి, ఎందుకు మీరు పోయి పరామర్శించలే? ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు ఒక పిల్లడు, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. సో ఎవరి మీద దేశం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి. మరోపక్క సీఎం రేవంత్ కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికదన్నారు. దాంతో పాటు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు ప్రభుత్వం ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతులకు పార్టీ చేశాము. ఆ రోజు 2 లక్షల ఉచిత కరెంట్ ఇస్తుంటే ఎవరు నమ్మలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు లాంటి వారు ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, బట్టలు ఆరేసుకోవాలన్నారు. కరెంటు రాదు, తిగలలో బట్టలు ఆరేసుకొని వ్యవసాయం కరెంట్ ఇచ్చి 10 ఏళ్ళ బస్వాపూర్ పైన కొండపోచం ఉంటుంది, ఇక్కడ మలన్న దారి కిందికి లేదు. ఇంత వివక్ష చూపించిందంటే మా మీద ఇప్పుడు మా శాసనసభ్యులు మేమందరం టీమ్గా అందరం ఒకటే కలిసి నిన్ననే అనిల్ రెడ్డి గారు, ఐలయ్య గారు కొట్లాడి 290 కోట్ల రూపాయలు మూసి ధర్మారం కాలకు, దునియాగాని కాలకు 500 కోట్లు మొత్తం. దాంతోపాటు 700-800 కోట్లతో కూడిన గన్నమల్ల రిజర్వాయర్ కూడా 2 నెలల టెండర్ పిలుస్తున్నాం. ఇప్పటికే అమెరికాకి నేను స్వయంగా పోయి కెనాల్ బోర్డింగ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే రికార్డు 43 కిలోల సొరంగాన్ని ఈ మూసి కాలంతో నివృత్తి చేయడానికి వచ్చే 4 ఏళ్లలో అందరం కలిసి ముఖ్యమంత్రి గారు మా నల్గొండ జిల్లాకి ఎన్ని నిధులు కావాలన్నా మన భువనగిరి సైన్యం వచ్చినప్పుడే చెప్పిండు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించలేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు సభలో చెబితే జరిగిన దాన్ని నేను ఇంతకుముందు అన్నాడు, పశ్చాత్తం లేదు, బాధ లేదు. ఆ రోజు డీసీపీ గారు జరువు చనిపోయినని అంటే బాబు కూడా చనిపోయింది అనుకున్నారు, కానీ బాబు ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ చనిపోయింది, ఎవరైనా చనిపోయింది అన్నప్పుడు బాధాప్త హృదయంతో అయ్యో అలా జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది వాళ్ళు పరామర్శిద్దామనేటువంటి ఆలోచన రావాలి తప్ప తిరిగి వెళ్ళేటప్పుడు కూడా టాప్ పైన వేయండి అని చెప్పినటువంటి మాట వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే వాడు చనిపోయింది కూడా తెల్లవారు తెలిసిందని చెప్పినటువంటి మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సబబని ఈరోజు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ప్రజలే అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా
ఉందనే మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా మరి వారు మాట్లాడడం ఎంతవరకు సభమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అది అల్లు అర్జున్ తీరుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిప్పులు చెరిగారు. ప్రెస్ మీట్ లో రియల్ హీరోగా ప్రవర్తించారంటూ ఎద్దేవా చేశారు. 3 ఏళ్లు కష్టపడ్డ సినిమాకు నష్టం జరగకూడదని ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచిందని గుర్తు చేశారు చామల. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రేవతి చనిపోయిన మరుసటి రోజు బన్నీ ఇంటి వద్ద టపాసులు కాల్చారని, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అల్లు అర్జున్ కు సూచించారు బల్మూరి వెంకట్. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసుల తీరు సరిగ్గా లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. అల్లు అర్జున్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబట్టారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క అల్లు అర్జున్ తీరుపై పోలీసులు గుర్రుగా ఉన్నారు.
సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఏసీపీ విష్ణుమూర్తి. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొందరు నటులు, నేతలు పోలీసులపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు విష్ణుమూర్తి. వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము, వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి, నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలోచించుకోండి. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు, అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటాడు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్, ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితుల్లో తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం, ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్ గా బ్రైబ్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది? నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము. తగ్గేదేలే పుష్ప సినిమాలోనే డైలాగ్. ఈ డైలాగ్ మాదిరే ఇప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్య థియేటర్లో జరిగిన ఈ ఇష్యూ ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తుంది. రైట్, ఇక దీనిపై ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అటు సినీ ప్రముఖులు గాని, రాజకీయ నాయకులు గాని, పోలీసులు గాని ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో రైట్, ఇక దీనిపై వీరేమనుకుంటున్నారో వీరి మాటల్లోనే తెలుసుకుందాం. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు సిద్ధంగా ఉన్నారు జూమ్ ద్వారా. అలాగే వీరేంద్ర బాబు గారు సిద్ధంగా ఉన్నారు బీజేపీ నుంచి జూమ్ ద్వారా. నమస్తే అండి. నమస్తే అండి సంధ్యారెడ్డి గారు. నమస్తే అండి. చూస్తున్నాం మనమైతే ఒక సైడు పుష్ప ఈ గొడవ ఎక్కడ తగ్గకుండా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. అండ్ రైట్, నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడో అప్పటి నుంచి ఈ గొడవ ఇంకా ముదురుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఎవరిది తప్ప అనుకోవాలి? ఒక సైడ్ చూస్తే పోలీసులు బన్నీదే తప్ప అంటున్నారు. బన్నీ లేదు, నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అందుకే వెళ్ళానని ఆయన చెప్తున్నారు. అసలు మొత్తానికి ఇక్కడ అభిమానులు కూడా కాస్త ఆలోచించి వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ అందరిది తప్పే అనిపించేలా ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపై మీరేమంటారు? ఒకటమ్మా, ఇప్పటి దగ్గర సోదరులందరూ మాట్లాడిండ్రు, మీరు చూసిండ్రు. సరే, తప్పు జరిగింది, దాన్ని మనము సమర్థించుకుంటామా? నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. యాక్చువల్లీ ఆయన కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఆ మాత్రం వాళ్ళకి తెలియదేమో. మరి ఒక అవార్డు గ్రహీత అంటారు కదా, ఇవన్నీ తెలుసుకోవాలి. సరే, పెట్టినప్పుడు కనీసము నాది తప్పు కాదనే విధంగా రేవంత్ రెడ్డి గారు అనే విధమైన మాటలు తను మాట్లాడుతున్నారంటే మీరు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అవును, నా వల్ల తప్పు జరిగింది, నిజమమ్మా. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లీడర్ ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత రహితంగా వాళ్ళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల పక్షాన ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన పర్సనల్ ఇష్యూ మాట్లాడలేదు అసెంబ్లీలో, ప్రజల పక్షాన మాట్లాడింది. ఒక తల్లి ప్రాణం గురించి మాట్లాడారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా వహించాలి, ఇలాంటి విషయాలు ఇక పునరావృతం కాకూడదు అని చెప్పి వెరీ క్లారిటీగా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్ అడిగినప్పుడు మీరు రావద్దు, అక్కడ ఇరుకుగా ఉంటది, సంధ్య థియేటర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటది, రావద్దంటే కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని మీ ఫుటేజీలు చూస్తున్నారు. వీళ్ళు ఎట్లా తప్పించుకుంటున్నారని, తప్పుడు మాటలు ఎట్లా మాట్లాడుతున్నారండి మీరు చూస్తున్నారు కదా. ప్రెస్ మీట్ లో పాపం ఆమె, ఆ బాబు ఇలా నక్కున్నాడు, ఆమె పాపం సైడ్కి వచ్చి నిలబడింది. ఇవన్నీ విజువల్స్ చూస్తున్నాం. వాళ్ళ పిల్లల్నేమో జాగ్రత్తగా బౌన్సర్లను పెట్టేసుకొని తొందరగా కార్లు ఎక్కించుకొని పోతున్నారు. ఎట్లా పడుతున్నారు చూసి, ఎట్లా బౌన్సర్లను పెట్టుకొని సెక్యూరిటీ పరంగా ఇక్కడ ఏమో హీరోయిన్ పెట్టుకుంటాడు, పక్కన భార్యను పెట్టుకొని తిరుగుతా ఉన్నారు.
ఇలా తల్లి ప్రాణం గురించే మాట్లాడుతున్నాం అందరం. ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడడానికి కాదు. రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నానమ్మా, రేవంత్ రెడ్డి గారి అన్న దాంట్లో ఏం తప్పు కనిపిస్తుంది? అల్లు అర్జున్ ఫ్యామిలీ క్షమాపణ ఎందుకు కోరట్లేదు? ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి ఉన్నారు కదా, అల్లు అరవింద్ గారు, వాళ్ళ బాబు సినిమా సక్సెస్ మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు నా కొడుకు అంటున్నాడు. సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. నాకు బాధ అనిపిస్తుందమ్మా ఒక తల్లి విషయంలో, కాబట్టి నేను ఈ లాంగ్వేజ్ వాడాల్సి. ఎందుకు అంటే ఒక తల్లి ప్రాణం కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ, ఇవాళ వాళ్ళ మనవనికో మనమరాలకో ఏదైనా జరిగితే పరిస్థితి ఏముండదమ్మా? ఇవాళ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక సంబరాలు చేసుకుంటున్నారండి వాళ్ళ ఇంట్లో. ఈయన జైలుకు పోయేసి వస్తే, ఇక్కడ తల్లి చనిపోయి బాబు బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ రకంగా ఉన్నాయి. నేను ఒక్కటి అడుగుతున్నానమ్మా, సినిమా ఇప్పుడు పుష్ప సినిమాలో సమాజానికి ఏమన్నా ఉద్ధరించేది, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఉందా? 1000 రూపాయలు ఇస్తారా, ముద్దిస్తుందా అడుగురా అంట. సిగ్గు లేదా? ఆడవాళ్ళని అవమానిస్తారా? సిగ్గు శరం ఉందా మీకు ఏమన్నా మాట్లాడేది? మీరు సమాజానికి మెసేజ్ ఇస్తారు. ఒక స్మగ్లర్ ని హీరో చేస్తారా? అంటే ఇవాళ వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు, నా కొడుకు స్టార్ అట, పాన్ ఇండియా స్టార్. దేనికి స్టార్? రియల్ హీరో అనేది స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు, కొంచెమన్నా కొద్దినన్నా జ్ఞానం ఉపయోగించాలి. సరే తప్పు జరిగింది, నా వల్ల జరిగిందా? ఎస్, ఒకను సెలబ్రిటీవి, తొక్కిసలాట చేస్తుందని శాంతి భద్రతల విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నువ్వు కూని చేస్తున్నావు. నాకు తెలియదు అంటున్నావు. కొంచెమన్నా తెలివి ఉండాలి. బ్రేకింగ్ న్యూస్ అక్కడ జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తెల్లవారు మీ ఇంటి దగ్గర కూడా వాస్తవానికి మీరు సంబరాలు చేసుకున్నారు. ఒక ప్రాణం ఖరీదు మీకు విలువ లేకుండా పోయింది. ఇవాళ నిజంగా ఇవాళ అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ సినిమా ఫ్యాన్స్ కు, ఈ ఫ్యాన్స్ కి చెప్తున్నా, మీకు ఒక కుటుంబాలు ఉన్నాయి, ఇలా ఫ్యాన్స్ ఫ్యామిలీ చనిపోయింది. ఇవాళ వాళ్ళ ప్రాణం ఖరీదు ఎంత? ఫ్యాన్స్ ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళు నిజమైన హీరోలు కాదు, మీరు నిజమైన హీరోలు, మీ కుటుంబానికి మీరు నిజమైన హీరోలు అని చెప్పేసి ఇవాళ నేను ఒక అక్కగా మీకు అందరికి చెప్తున్నా. దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తున్నారు. ఇలాంటి షోలకి ముందు మేము పర్మిషన్లు ఇవ్వము, ముందు నేను ఉన్నంత వరకు అంటే, నేనున్నంత వరకు శాంతి భద్రతల విషయంలో ఎవరికి ఏం జరిగినా నేను సహించను. నేను ఒక అన్నగా, ఒక తండ్రిగా తెలంగాణ సంధ్యారెడ్డి గారు బాధ్యత చెప్పారు. సంధ్యారెడ్డి గారు, మరోపక్క ఏదైతే ఫంక్షన్ లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారు, సో దాని వల్ల ఇంత ఇష్యూ చేస్తుంది, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. సో మరి మీరేమంటారు దీనిపై? ఒకటమ్మా, ఒక్క నిమిషం పక్కన పెట్టినట్టయితే ఒక పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, ఒక అవార్డు గ్రహీత అంటున్నారు కదా, సిగ్గు కొంచెం అని ఉండాలి. ఒక తెలంగాణ సీఎం పేరు మర్చిపోయినని నేను కూడా చూడలేదమ్మా, తర్వాత చూసిన మొహం అది ఏందో అంటే ఆ సినిమాలు అంటారు చూడు, ఏంట్రా పుష్పలు అంటాడు చూడు వాడు, పుష్ప తగ్గేదేలే అనే డైలాగు, అలా మాట్లాడడం అనేది మీ కుటుంబం మరి ఏందో మీకు నేర్పించిన విజ్ఞత ఏందో గాని, వాస్తవానికి ఆయన ఆ రకంగా చేసిన రేవంత్ రెడ్డి గారు గీనని పట్టించుకుంటారా అండి? చెప్పండి, మీరే చెప్పండి. ఒక సీఎం పిల్ల బచ్చ అల్లు అర్జున్ గాయని ఎందుకు పట్టించుకుంటారండి? పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది? దీన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాలి. ఎందుకంటే ఒక తెలంగాణ సీఎం ని నీకు పేరు మర్చిపోయినా అంటే అసలు ఇంకా దానికి అనడానికి వర్డ్స్ కూడా లేవమ్మా. అది మర్చిపోవడం అంత దుర్మార్గం ఇంకొకటి ఉన్నది. కానీ దానికి దీనికి సంబంధం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయ పరంగా బండి సంజయ్ గారు వెనకేసుకొస్తా ఉన్నారు. బండి సంజయ్ గారి కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఆయన వెనకేసుకొచ్చే వాళ్ళ ఎంతసేపటికి మతాలతోని రెచ్చగొట్టడము, ఇట్లాంటివి రెచ్చగొట్టడము. శాంతి భద్రతల విషయంలో తెలంగాణలో ఒక ఎంపీ ఆయన బాధ్యత రహితంగా ఉండాలి బండి సంజయ్ గారు. ఇవాళ వాళ్ళ మీ ఫ్యామిలీలో మీ మన్మడో మీ కొడుకో బ్రెయిన్ డెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు ఇదే మెసేజ్ ఇస్తారా? మీరు ఆలోచించండి, రాజకీయాలు తీయకండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఎంఐఎం నాయకులు ప్రశ్న అడిగినందుకు సమాధానం చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఈ విషయాన్ని, అందరేమో చిన్న విషయం అంటారు, ఒక ప్రాణం ఖరీదు చిన్న విషయం అమ్మ. పోయిన ప్రాణాన్ని ఇవాళ ₹1 కోటి అంటున్నారు. ₹1 కోటి ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా తల్లి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ తల్లిని తీసుకురాగలుగుతామా? భర్తకు ఇంకో భార్య వస్తుండొచ్చు, కానీ బిడ్డకు తల్లి రాదమ్మా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పైకి వచ్చింది. ఒక ప్రాణం విలువ అంటే ఏంది, ఒక బలహీన వర్గాలు అంటే ఏంటి తెలుసు. కాబట్టి శాంతి భద్రత స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి ఆమె ఇవ్వడం తప్ప, దీన్ని ఇక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, నేను ఒకటే అంటున్నాను, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటదంటే, ఇంకొక స్టార్ సినిమా ఆడొద్దు, మేము తెర మీదకి వచ్చినామంటే ఎవరు ఆడదు. ఇవాళ ఏమైంది అర్థమైందా? ఇవాళ
ఇవాళ మీ గొంతు మీరే దోకున్నారు. ఈ రోజు ఒక్కరన్నా మిమ్మల్ని కరెక్ట్ అంటున్నారా? ఇండస్ట్రీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఏకీభవిస్తున్నారా? మీరు చేసిన తప్పు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, క్షమాపణ కోరి అన్నిటికీ నేనున్నా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి, యావత్ ప్రజలకి, మీరు పాన్ ఇండియా సినిమా కదా, అందరికి మీరు ఒక క్షమాపణ చెప్తే మీకు నష్టమే ఉంది. ప్రజాతాపం ఏమన్నా ఉందా? వెకిల్ నవ్వులు, ఆ గడ్డం గీక్కినుడు, మీరు చూస్తున్నారు కదా ఆ సినిమాలో కూర్చుంటే 3 వస్తుంది, నిలబడితే 3 వస్తుంది. ఏందమ్మది? ఏంటి మీరు చెప్పండి. ఈ సమాజానికి వీడు ఏం ఉద్ధరించాడని చెప్పి వీళ్ళు వెనకేసుకొస్తున్నారు అందరు, నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబానికన్నా వాళ్ళ భార్య కన్నా అనిపించట్లేదా ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నారని? ఒక సోల్జర్స్ గురించి చూపించండి, దేశ సరిహద్దులో ఉన్న వాళ్ళ గురించి చూపించండి, వాళ్ళకు సల్యూట్ చేయండి. వాళ్ళు నిజమైన హీరోలు, వీళ్ళు కాదండి. ఇవాళ 300 కోట్లు తీసుకున్నావు నువ్వు, ఇవాళ 300 కోట్ల బిజినెస్ 600 కోట్లు ఎట్లా జన ఆలోచిస్తున్నావు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు, కానీ ఆ కుటుంబాన్ని ఎట్లా అక్కున చేర్చుకోవాలనేది ఆలోచించట్లేదు మీరు. ఒక్క నిమిషం, 25 లక్షల రూపాయలు మేము ఇప్పుడు ప్రకటించొద్దు, తర్వాత ఇద్దామనుకున్నామని మంచిగా చెప్తున్నావు కదా. ప్రెస్ మీట్ పెట్టద్దని తెలియదా నీకు? చెప్పండి మరి. ఇది తెలిసినప్పుడు అది ఎందుకు తెలియదు? నేను అనేది ఏంది తల్లి అంటే, ఇవన్నీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, కుటుంబానికి అండగా ఉండాలి. నిజంగా ఇవాళ ఫ్యాన్స్ అందరు కూడా, హీరో ఫ్యాన్స్ అందరు కూడా రియలైజ్ కావాలి. ఇలాంటి రేపు ఇవాళ రేవతక్కకు జరగవచ్చు, రేపు మీ కుటుంబానికి కూడా జరిగితే మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. కాబట్టి తెలంగాణ దేశంలో ప్రజలందరూ కూడా అభిమానం ఉండాలి, కానీ ఇట్లా ప్రాణాలు తీసుకున్నంత అభిమానం కోరుకుంటాం. ఎస్, వీరేంద్ర బాబు గారు బీజేపీ నుంచి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మనతో జూమ్ ద్వారా మాట్లాడడానికి. రైట్, విన్నారు కదండి. సో అందరూ సామాన్య కుటుంబమైనటువంటి రేవతి మరణం తర్వాత ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. సో అందరూ ఆ కుటుంబానికి సపోర్ట్ గా నిలిచారు. సో కానీ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతో ఒకసారిగా అందరూ షాక్ గురవుతున్నారు. ఏంటి అల్లు అర్జున్ కి సపోర్టు, అందరూ సామాన్య కుటుంబానికి సపోర్ట్ చేస్తుంటే అల్లు అర్జున్ కి సపోర్ట్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది తమ వాదనను వినిపిస్తున్నారు. సో మీరేమంటారు దీనిపై? నమస్కారం అండి. ఏం లేదు, ఇప్పుడు అందరి పట్ల బండి సంజయ్ గాని, భారతీయ జనతా పార్టీ గాని, అందరి వర్గాల పట్ల అండగా ఉంటది. ఈ రోజు జరిగింది ఏదైతే మన సంధ్యా థియేటర్ జరిగిన దుర్ఘటన, అది చాలా బాధాకరము. అది ఎవరికి జరిగినా, ఏ కుటుంబం జరిగినా బాధపడతారు తప్పకుండా. కానీ ఒకటి, మరి మొన్న హైడ్రాలో ఇల్లు కూలగొడుతుంటే గుండెపోటుతో చనిపోయిన వారి సంగతి ఏమంటారు చెప్పండి. వాంటెడ్లీ దగ్గర పోయి ఇంటి ముందు కూలగొట్టినప్పుడు గుండెపోటుతో చనిపోయిన మహిళలు 2 ఉన్నారు. వారి కుటుంబాన్ని ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి ఆదుకున్నారు? అయితే మేము అంటున్నాము, కొన్ని ఘటనలు జరిగినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది వాంటెడ్లీ చేసినట్టు కాదు, ఎవరో కావాలని చేసినట్టు కాదు. ఇది ఒక కుట్రపూరితమైన కార్యక్రమం జరుగుతున్నది. కాంగ్రెస్ వారు ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినారా, లేదా అక్కడ ఏమైనా కరెక్షన్ చేయదలుచుకున్నారా? కాంగ్రెస్ వారు ఒకటే, మీరు మీ అసెంబ్లీలో ఈ ఒక చిన్న ఇష్యూ పట్టుకొని మీరు ఇంత సమయం అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది కాదని మేము, ఎందుకంటే ప్రజల పట్ల, ప్రజలకి రాష్ట్రంలో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకమైన స్కీములు మీరు పెట్టినారు. దాన్ని ఏ విధంగా ముందరు పోదాం? అసలే ఆర్థిక పరిస్థితి చాలా బాగలేదు తెలంగాణది, దానికి ఏ విధంగా ముందరు పోదాము ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ పట్టుకొని దాన్ని ఆయన పేరు మర్చిపోయారని ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతూ, మిమ్మల్ని ఎవరు కాదంటారు? రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం, తెలంగాణ సీఎం, మిమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, మిమ్మల్ని ఢిల్లీలో గుర్తుపడతారు, గల్లీలో గుర్తుపడతారు. కాబట్టి దాని గురించి మీరు ఆ చిన్న విషయాన్ని తీసుకొని మీరు ఇంత పెద్ద రాద్ధాంతం చేయొద్దు. ఆ కుటుంబానికి మీరు బాసటగా ఉండాలి. ఇటు అల్లు అర్జున్ వారు కూడా బాసట ఉంటారు. ఒక యాక్సిడెంట్ గా దాన్ని పరిగణించుకొని ఆ కుటుంబాన్ని అండగా రాష్ట్రం ఉంటుంది, అట్లాగే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. వీరేంద్ర బాబు గారు, ఇది వాంటెడ్లీ జరిగింది కాదు, బట్ ఆల్రెడీ నిన్న మాట్లాడారు, మీరు వినే ఉంటారు అల్లు అర్జున్ మాట్లాడింది. సో ఒక 20-30 సార్లు నేను ఆ థియేటర్ కి వెళ్ళానని చెప్తున్నారే, మరి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉన్నప్పుడు, అందులోనూ ఒక ఫామ్ లో ఉన్న హీరో తన మూవీ ఫస్ట్ బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి అభిమానుల సంఖ్య, ప్రేక్షకుల సంఖ్య ఉంటుందో తెలీదా అనేది కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇదంతా తెలిసిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీపీ వెళ్లి కూడా బయట ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఇలాంటి ఘటన జరిగింది అని కూడా ఏసీపీ చెప్పారు. చెప్పినా కూడా సినిమా చూసి సినిమా అయిపోయాక బయటికి వస్తానని చెప్పడం, ఇది కూడా వాంటెడ్లీ జరిగిందని అంటారా? సినిమా అయిపోయాక వస్తాననేది అవైతే ఆ విధంగా వాగ్వివాదం జరిగిందా, లేదా డిస్కషన్ జరిగిందా, టాపిక్ జరిగిందా అనేది విషయం అయితే బయటికి రాలేదు. అది క్రియేట్ చేశారా లేదా జరిగిందా అనేది మాకే తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది,
పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి ఆధీనంలో ఉంది, హోమ్ మినిస్టర్ ఎవరి చేతులు ఉంది, ఏ విధంగా ముందలు పోవాలో అనేది ఒక ప్రణాళికగా జరుగుతున్నదనే చెప్తున్నారు. అంటే బయట ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారంటే ఈ చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడం అనేది అంత ముఖ్యం కాదు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ యాక్సిడెంట్స్ అనేది ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దాంట్లో కూలి ఏదో యాక్సిడెంటల్ గా పడతారు, దెబ్బలు తగులుతాయి, కొన్ని చోట్ల ప్రాణాలు పోతాయి, అట్లాగే ఉంటాయి. కొన్ని సమయంలో చెప్పలేని సమయంలో కొన్ని జరుగుతాయి. కాబట్టి అది మనము చూస్తూ దాన్ని ఏ విధంగా మన అండగా ఉండాలని ఒక ఆలోచన పెట్టాలి తప్ప దాన్ని పదే పట్టుకొని గంటలు తగ్గట్టు రోజులు తగ్గట్టుగా దాన్ని పట్టుకొని ఈ విధంగా తెలంగాణ అసెంబ్లీ సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ పిల్లవాడు హాస్పిటల్ ఉండడానికి దాని తగ్గట్టుగా మొత్తం వ్యవస్థ కూడా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ రెడీ చేస్తున్నారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి ఇది కొత్త కాదు. మనకి గతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఇంత ముందర కూడా ఏదో ఒక హీరోకి దండ అయిపోయి పెద్ద హోర్డింగ్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది కూడా ఉన్నది. అంటే ఇది ఒక సిస్టమ్ అనేది చేయాలి. రానున్న రోజుల్లో ఒక చట్టం తయారయ్యాలి. ఇట్లా ఫిలిం ఇండస్ట్రీలో ఈ విధంగా ఈ మన షోస్ ఏవైతే ఇనాగ్రేషన్ షోస్ కానీ అట్లాగే బెనిఫిట్ షోస్ అనేది ఈ విధంగా కొన్ని యాక్ట్స్ తీసుకురండి తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము మీరు ఏ విధంగా మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకురావాలి అనేది చేయండి. ఏదైనా ఒకటి జరిగినప్పుడే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే కదా దాని ముందర చర్య ఏ విధంగా పోదామని తప్ప దాన్ని పట్టుకొని ఈ యాక్టర్ ని నేను డిఫేమ్ చేస్తాను, నేను జైలు వేపిస్తాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండ్ ఆల్సో లీగల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, మళ్ళీ అట్లాగే వీరేంద్రబాబు గారు, కోర్టు నుంచి ఏం వీరేంద్రబాబు గారు, మనం కొద్దిసేపు రాజకీయ పరంగా పక్కన పెడితే ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైతే హైడ్రాలో ఒక పర్సన్ గుండెపోటుతో చనిపోయారని మీరు అంటున్నారే ఇల్లు కూల్చినందుకు, సో ఆ పర్సన్ కి ఆ ఇంటికి అంటే ఆ పర్సన్ చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబంలో ఎంత బాధ ఉందనేది ఆ కుటుంబం వ్యక్తులకే తెలుసు. సో ఇప్పుడు కూడా రేవతి చనిపోవడం పెద్ద దిక్కే ఆ కుటుంబానికి, ఆమె చనిపోవడంతో ఆ కుటుంబంలో ఎంత బాధ ఉందనేది ఆ కుటుంబానికి తెలుసు. ఆ విషయం, ఆ హైడ్రా విషయం కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాలి. నేను బిల్డింగ్ లో కూలగొట్టేటప్పుడు, చెరువుల నాలాల అడ్డముచ్చ బిల్డింగ్ లో కూలగొట్టినప్పుడు ఆ సమయంలో 2 మహిళలు చనిపోయారు. మరి వారికి కూడా నేను ఇచ్చేస్తాను, వారికి కూడా సంతాపం పలుకుతాను. మరి కాంగ్రెస్ చేయడం వల్ల ఈ ఏవైతే మరి మీరు ముందలసి ఏమైనా ఇటువంటి ఘటన చేస్తున్నప్పుడు మీరు అక్కడ అంబులెన్స్ సర్వీస్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఎక్కడైతే కూల్చడానికి పోతున్నారో అక్కడ బీపీ పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, ముసలి వారు ఉంటారు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అక్కడ ఒక అంబులెన్స్, ఒక డాక్టర్ వ్యవస్థను అరేంజ్ చేయాలి. ఎంతో మంది ఆ టైంలో మహిళలు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కష్టాజీతముతో డబ్బు కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, బీపీ, అటువంటి వాళ్ళని మళ్ళీ తరుణం అనుకుంటూ ఇల్లంతా పెట్టి హాస్పిటల్లో పోయి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? అటువంటిప్పుడు ఈ సోకాల్డ్ నాయకులందరూ ఏదైతే ఇప్పుడు పేద పలుకులు పలుకుతున్నారే వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? అటువంటి టైంలో ఎవరు రాలేదు. ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు ఆ ఇంటికి పోయి అక్కడ పలకరించింది లేదు. మరి వాళ్ళకి ఏమన్నా కంపెన్సేషన్ గురించి కూడా మాట్లాడింది లేదు. అంటే నేను అనేది ఏంటంటే సమయం వచ్చింది కాబట్టి ఎవరో ఒక వ్యక్తిపై, ఒక ఇండస్ట్రీపై ఈ రకమైన దుమారం చేయడం అనేది కాదు. వ్యవస్థ మీరు కొత్త వ్యవస్థ తీసుకురండి. ఈ సినిమాని ఎవరైతే కొత్త రిలీజ్ చేసే టైంలో ఈ విధంగా చేయాలి, ఈ వ్యవస్థ ఇక్కడ చేయాలి, ఇట్లా ఇరుకైన థియేటర్లలో రిలీజ్ చేయొద్దు, పెద్ద థియేటర్లో రిలీజ్ చేయాలి, అలాంటి కొన్ని కండిషన్స్ పెట్టండి. అలాగే ఆ కండిషన్స్ కాకుండా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా సరైన ఆర్డర్స్ ఇచ్చి కొత్త ఫిలిం రిలీజ్ అవుతుందంటే మహిళలు పోకుండా ఈ యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి చిన్నాళ్ళు మైనర్ పిల్లలను స్పెషల్ గా ఈ షో ఫస్ట్ డే రిలీజ్ షోలలో మైనర్ పిల్లలని అట్లాగే లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా పోకుండా యువకులకి ఒక థియేటర్ రిలీజ్ చేసి ఈ ఫ్యాన్స్ కి సెపరేట్ ఒక థియేటర్ పెట్టాలి. కానీ ఇట్లా ఈ విధంగా చేస్తే రానులో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అట్లా కొత్త జియో రిలీజ్ చేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకొద్దాం. అంతేగాని ఉన్న వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని ఏదో భయప్రాంతకు గురి చేసి ఇట్లా కాదు. మన తెలంగాణ రాష్ట్రము, మన తెలుగు ఇండస్ట్రీ ఈ విధంగా మంచి అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం భారతదేశంలో మంచి పేరు వస్తుంది. ఆ విధంగా సరే సినిమా డైలాగ్ ఇందాక మన అక్కగారు మాట్లాడారు, సినిమా డైలాగులు అవున్నాయంటే అది సెన్సార్ బోర్డు ఉంది. ఆ సెన్సార్ బోర్డు ఏదైతుందో వాళ్ళు సెన్సార్ చేసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే దాంట్లో డైలాగులు అవి ఉన్నాయి అంటే అది సెన్సార్ బోర్డు చేయాల్సిన పని, మీరు నేను చేయాల్సిన పని కాదు. అప్పుడే అబ్జెక్షన్ పెడతారు సెన్సార్ బోర్డు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన చర్చల మన సీఎం గారు, గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు
మరి ఈ విధంగా మరి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గొప్ప సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చాక తెలంగాణని మరి ఏ విధంగా కూల్చి సామాన్య ప్రజల్ని ఇబ్బంది చేసి ఇచ్చిన స్కీములు ఇవ్వకుండా పదే నేను చేస్తా అని మరి ఏవైతే ఆరు గ్యారెంటీలు 6 మోసాలుగా చేసి మళ్ళీ నిధులు మాయం చేసి మళ్ళీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఒక ఆలోచన లేకుండా రోజు ఒక రకమైన చర్చలు ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ రెచ్చగొడుతూ అందరి మధ్యలో ఒక రకమైన భయప్రాంతులు క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చారా, మీరు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బంది చేయడానికి వచ్చారని అడుగుతున్నాను. రైట్. సంజయ్ రెడ్డి గారు విన్నారు కదా, సో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, మరి వాటికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదా? సో హైడ్రాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది కదా, మరి దానికి రెస్పాన్సిబిలిటీ అసలు ఏంటి? అసెంబ్లీలో దాని గురించి చర్చనే లేదు. సో ఒక చిన్న ఘటనను తీసుకొని ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు, సినీ ఇండస్ట్రీపై ఇన్ని నిందలు వేయడం ఎందుకు అని చెప్పేసి వీరేంద్ర బాబు అంటున్నారు. మరి మీరేమంటారు? మేడం, ఇప్పుడు ఆయన స్వామిమాలలో ఉన్నారు. నాకు ఏమనడానికి కూడా ఇష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక ప్రాణం విలువ రాజకీయ ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళకి ఓట్ల రాజకీయాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళకి ఎంతసేపటికి దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవాలి, మతాల పేరు చెప్పి చిచ్చులు పెట్టాలి. ఇవాళ చిన్న ఇష్యూ అండి, ఒక తల్లి ప్రాణం కోల్పోవడం అనేది చిన్న ఇష్యూ. బీజేపీ వాళ్ళకి చిన్న ఇష్యూ. నేను ఒకటి అడుగుతున్న, ఎమ్మెల్యేలు వీళ్ళు 8 మంది ఉన్నారు కదా, ఘాటు పనులు దొంగతున్నారా? మళ్ళీ వీళ్ళకి బాధ్యత లేదా వీళ్ళకి? ఇవాళ నేను రాజకీయం గురించి అసలు మాట్లాడలేదు. బండి సంజయ్ గారు మాట్లాడిన ఇష్యూని ఒక బాధాకరమైన విషయం అని చెప్పాను. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఏంటంటే ఇవాళ ఫ్యాన్స్ గురించి, ఇవాళ ఫ్యాన్స్ వల్లనే కదా ఇలాంటివి జరిగింది. సమాజం గురించి మాట్లాడుతుంటే వీరేంద్ర గారు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతులో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ మేనలుడు కాబట్టి సంథింగ్ ఈస్ దేర్ అనేది కూడా అంటారు. ఒకటమ్మా, ఈ ఇండియన్ కుట్ర జరుగుతుంది అంటున్నారు కదా, మరి ఆ కుట్రలో భాగంగా అంటే ఆ కుట్ర ఏందో మాకు తెలియదు. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు బయట పెట్టొచ్చు కదా, అవునా కదా? బీజేపీ వాళ్ళు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పిందా నా పేరు మార్చిపోయినావు అందుకని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను? ఇలాంటివి చిల్లీగా మాట్లాడతారు తప్ప వీళ్ళకు బాధ్యతలు అనేది ఉండదు. ఓటు రాజకీయాలు చేసుకోవాలి తప్ప ప్రజల గురించి ఆలోచన. చిన్నదని ఎట్లా మాట్లాడతారమ్మా? చిన్నది వాళ్ళకి చిన్నది ఉండొచ్చు, నేనైతే యాక్సెప్ట్ చేయను. సభ్య సమాజం కూడా సిగ్గు పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయింది అంటే హైడ్రాక్ సంబంధం అంటారు. హైడ్రాక్ సంబంధం అంటే ఎంతో మంది చనిపోయిందండి. అక్కడ జరిగిన సంఘటన ఇక ఫ్యూచర్ లో జరగొద్దు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వీరేంద్ర గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఉంటుంది, వాళ్ళ వైఫ్ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటారు. 1000 రూపాయలు ఇస్తే ముద్దిస్తే ఇస్తాము అంటే ఊరుకుంటారా? నేను ఆ డైలాగ్ గురించి మీరు నేను మాట్లాడే విషయంగా మీరు ఏదో మాట్లాడుతున్నారో సెన్సార్ బోర్డు వాళ్ళని మాట్లాడండి. వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం, డైలాగ్ రాస్తారు. సెన్సార్ బోర్డు వాళ్ళకి సంబంధించిన విషయము మీరు నేను మాట్లాడుతున్న నిమిషం మీరు ఆగండి. మీరు స్వామి మాల వేసుకున్నారు, ఒక్క నిమిషం ఆగండి. నేను మిమ్మల్ని అనట్లేదు. స్వామి మాలలో ఉన్నా కూడా నేను ఒక రీజనబుల్ గా మాట్లాడుతున్నాను. స్వామి మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను అనేది ఏంటమ్మా అంటే, సమాజంలో ఇవాళ ఆయన ఒక పాన్ ఇండియా స్టార్, ఒక అవార్డు గ్రహీత అంటే దేనికి, సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాడు? ఆ డైలాగ్ గురించి చెప్పినా నేను ఒక మహిళగా నా ఆత్మగౌరవం దెబ్బతినేలా మేము కూడా ఆబ్జెక్షన్ చెప్తాం. ఎవరింట్లో మనోభావాలంటే ఒక స్మగ్లర్ ని ఇవాళ ఒక ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఉన్న మూవీస్. వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. అరే సినిమా డైలాగులు పెట్టండి. మీరు ఇప్పుడు మీరు హిందూ రాష్ట్రంలో ఉంటున్నారని నేను ఒక్కటే అడుగుతున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో హైదరాబాద్ లో మళ్ళీ గుళ్ళు కూల కొడితే ఎందుకు మాట్లాడుతున్నా? తెలంగాణలో హైదరాబాద్ లో వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం, మీరు నేను ఒక్క నిమిషం నన్ను ఒక్క నిమిషం మాట్లాడి సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత విన్న తర్వాత మీరు మాట్లాడండి. సంజయ్ రెడ్డి కూడా మాట్లాడే. ఒకటమ్మా, ఏంటంటే ఇకనైనా ఫ్యాన్స్ అందరు కూడా రియలైజేషన్ కావాలి. ఇవాళ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏ రకంగా ఉంది. ఇవాళ ఫ్యాన్స్ ఇంటి మీద దాడికి చేస్తే దెబ్బకు పిల్ల తట్ట బుట్ట చదువుకొని మా ఇంటికి పోయారు. అర్థమైందా? ఇప్పుడైనా ఖబర్దార్, ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇవాళ అదే ప్రజలు, ఇవాళ నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్తున్నావు కదా, ఇవాళ సక్సెస్ఫుల్ ఇది కాదు.
మీరు ఒకటే రేవతి ప్రాణం తిరిగి తీసుకొస్తే సక్సెస్ఫుల్, అది తిరిగి తీసుకురాలేము. ఇవాళ సమాజంలో పార్టీలకు అతీతంగా స్పందించాలి. ఇప్పుడు దీనికి దానికి పొంతన పెట్టడం కానీ ఎస్ మీరు మాట్లాడండి, నేను కాదంటలేదు. దేని గురించి ఎవరి ప్రాణమైనా ఖరీదైనదే, పోయిన ప్రాణం తీసుకురా. అహంకారం తగ్గించుకోవాలి. ఏ స్టార్ అయినా కూడా కళ్ళు నెత్తిన పెట్టుకోవద్దు. ఇవాళ ఫ్యాన్స్ కూడా కొంతమంది రియలైజేషన్ అయ్యిండ్రు, నిజంగానే కదా మేము ఇలా ఫ్యాన్స్ ఇవాళ అందరము ఈ రకంగా చేసినందుకే కదా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగింది, వాళ్ళ ఫ్యామిలీకి కలిగిందని ఫ్యాన్స్ కూడా ఈ రోజు రెడ్డి గారి ద్వారానే కనువిప్పు కలిగిందని చెప్పి ఒక్క నిమిషం కనువిప్పు కలిగిందని చెప్పేసి సమాజం కూడా ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని పునరావృతం కాకూడదు. ఇలాంటి సమస్య ఇంకొకసారి రాకూడదని అసెంబ్లీలో చెప్పిండు. 100 సమస్యలు లేవని ఎవరు చెప్పట్లేదు. సమస్యలు ఉన్నాయి, కానీ ఇలాంటివి ఇంకా జరగకూడదు. ఇలాంటి వాటికి మేము పర్మిషన్ ఇవ్వము. సమాజానికి ఇబ్బందులు కలిగేది, ప్రజలకు ఇబ్బంది కలిగేది ఇవ్వను అని చెప్పారు. దాన్ని కూడా వక్రీకరించింది. అయినా కూడా నేను రాజకీయం మాట్లాడట్లేదు. ఇవాళ అల్లు అర్జున్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళ భార్య కూడా ఒకటమ్మా, ఇవాళ అందరం కూడా అదే అనుకుంటున్నాం. ఒకటి మీకు టీవీ రాజ్ న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నా. 13 గంటలు భర్త కనిపించకపోతే, 13 గంటలు పిల్లలు తండ్రి కనిపించకపోతే, మీరు దేశాన్ని సరిహద్దుల్లో ఇలా భర్త ఏదో చేసొచ్చి దేశాన్ని ఉద్ధరించి జైలుకు పోయేస్తే పబ్లిక్ లో వాటేసుకొని ముద్దులు పెట్టుకున్నారు. అయినా మేము ఏమనలేదు, ఎందుకంటే అది మీ విజ్ఞత, పెట్టుకున్నారు. కానీ సమాజం నేను అనేది ఏంటంటే అదే ఇలా తల్లిని కోల్పోయినా ఆ పాప నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది అని ఏడుస్తుంటే ఆ పాపకి ఎవరు సమాధానం చెప్పాలి? ఇక రాదు అని ఆ అమ్మాయికి తెలుసా? అమ్మాయి మా అమ్మ లేదా అనే బాధని ఎవరు దిగమింగుకోవాలి? 13 గంటలు అల్లు అర్జున్ భర్త లేకపోతే బతకలేకపోయింది, పిల్లలు లేకపోతే బతకలేకపోయింది. ఇవాళ ఆ తల్లి ప్రాణం ఎవరు తీసుకొచ్చిస్తారు? ఆ తల్లి స్థానాన్ని ఆ అమ్మాయికి ఎవరు కల్పిస్తారు? భద్రత కల్పిస్తారు. ఇలా అల్లు అరవింద్ కుటుంబం భద్రత కల్పిస్తుందా నేను ఇలా అడుగుతున్నా. ఒక తల్లిగా అడుగుతున్నా, ఒక ఆవేదనతో అడుగుతున్నా. చిన్న బాబు హాస్పిటల్లో ఉంటే చూసుకునే దిక్కు లేదు, తండ్రి వచ్చి చూసుకుందామంటే పాపను చూసే దిక్కు లేదు. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఇన్ని హింస జరుగుతుంటే దీని చిన్న విషయం అంటే ఇక అన్నుల విజ్ఞతకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే నాకు మాట్లాడడం ఇంతకన్నా రాదు. ఆ బాబు ఇలా నేను ఇప్పుడు క్షీణంగా చూసానమ్మా, ఇలా నతుకుతున్నాడు. ఎంత బాధేస్తుంది అంటే సేమ్ అల్లు అర్జున్ కొడుకున్నట్టే ఉన్నాడు. అల్లు అర్జున్ కొడుకునేమి ఇలా పట్టుకొని స్కార్పియో ఎక్కించుకొని వెళ్తున్నారు. ఆ బాబు ఇలా నక్కుతుంటే ఎంత బాధేస్తుందంటమ్మా. ఇవాళ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమెడుతున్నా. ఒక సమాజం, ఒక స్పృహ ఉన్న వ్యక్తులాగా మాట్లాడండి. రాజకీయాలు పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే ఇలాంటివి పునరావృత అన్ని పార్టీలు ఏకం కావాలి. ఇలాంటివి జరగకూడదు. ప్రతిదీ రాజకీయాలు చేసి ఇక్కడ అంటే ఇంకొక ఆయన చెప్తాడు, మీరు అందరూ ఆంధ్రాకి రండి, ఇక్కడ షూటింగ్లు తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకమ్మా ఇవాళ రేట్లు ఎందుకు పెంచాము? 3 సంవత్సరాల నుంచి ఒక మూవీ ఉన్నారు అని చెప్పినందుకే కదమ్మా. నేను అనేది ఏంటంటే కష్టాలలో ఉన్నారు, రేట్లు పెంచుతామని చెప్పారు. వెళ్ళొచ్చు, తప్పే ఉంది. ఎక్కడైనా సినిమాలు అనేది టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడైనా తీసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు కదా. ఎవరేమైనా కూడా ఇవాళ జగపతి బాబు గారు కూడా నేను వెళ్ళేసి వచ్చినని చెప్పారు. ఆయన పబ్లిసిటీ చేసుకోవాలా. వీళ్ళు పబ్లిసిటీ అనేది ప్రెస్ మీట్ పెట్టి పబ్లిసిటీ చేసుకొని ఇంకా వాళ్ళు ఏది హెల్ప్ చేసుకుంటారు. ఇప్పటికైనా కబర్దా అల్లు అర్జున్ ఫ్యామిలీ, నేను ఇలా ఆడే ఫ్యాన్స్ ద్వారా నేను ఒక బిడ్డ తల్లిగా చెప్తున్నా, ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మీ కుటుంబం మొత్తం ఆ అబ్బాయికి మొత్తం ఇవాళ ట్రీట్మెంట్. నేను ఒకటి చెప్తున్నా, సోదరుని అడుగుతున్నా, సోదర 25 లక్షలు ఇచ్చిండ్రని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పటివరకు అబద్ధం. గవర్నమెంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఇప్పటివరకు వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పి మాకు కేసు నడుస్తుంది కాబట్టి ఇవ్వడానికి ఇబ్బంది కలగలేదని మనం పంపించడానికి. సోదరా మనం ఒకటే ఆలోచించాలి. కొన్ని విషయాలల్లో రాజకీయాలు, గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 6 పథకాలు, బీజేపీ ఇచ్చిన హామీలు అనేది మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. కానీ ఇవాళ ఒక బిడ్డ ప్రాణం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణనే కాదు ఇవాళ పాన్ ఇండియా అంటే ఇవాళ ఇక్కడి నుంచైనా ఇలాంటి మూవీస్ కి వాస్తవానికి ఇవ్వకూడదు, అవసరం లేదు. దీనివల్ల ఏమొస్తుంది? నిజంగా సోల్జర్స్ ఇవాళ దేశం కోసం పోరాడండి, ఒంటరి మహిళల కోసం హక్కున చేసుకున్న వాళ్ళని పోరాడండి, రైతుల కోసం మెసేజ్ ఇచ్చిన వాళ్ళ హీరోలు, రియల్ స్టార్లు. ఇవాళ ఒక మెసేజ్ వచ్చి ఒక హీరో బయటకు వచ్చి మాట్లాడాలి. ఇవాళ హీరో వచ్చి మేమున్నామని, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేమున్నామని చెప్పాలి. మీరు ఏదో సినిమా ఆడగానే మేము ఉన్నామని చెప్పి ఫ్యామిలీని తీసుకుపోయి ఎంజాయ్ ఇట్లా ముద్దులు పెడుతున్నారండి. ఇలా అమ్మాయి అక్కడ చనిపోయిందని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లేసి వెళ్ళండి ఇక్కడ ఎక్కువ అవుతుంది అంటే మళ్ళీ ఆయన అది కార్ లో ఎక్కేసి టాప్ ఎక్కేసి ఇట్లా అనుకుంటూ ముద్దులు పెడుతున్నారు. మీరు చూడండి అమ్మా విజువల్స్, అవి తప్ప అయితే ఎంత ఘోరం అండి. చనిపోయిందంటే కూడా ఇంకా తొక్కిసలాట అవుతుందంటే కూడా ముద్దులు పెడుతున్నారంటే నేను వెళ్ళనండి అంటే, ఇందాక సోదరు చెప్తున్నాడు, సిబి ఆనంద్ గారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి డీసీపీ గారు చెప్పారంటే అది ఏం చెప్పారో మాకు తెలియదు అంటే ఇప్పుడు స్వయాన డీసీపీ గారు చెప్పారు.
పోలీసు డిపార్ట్మెంట్ ఇవాళ హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకన్నా వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజకీయాలు మారుతుండొచ్చు, అధికారాలు మారుతుండొచ్చు, డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటది. లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటది, తొత్తుగా ఉండరు. ఒకటే కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, వాళ్ళు బతిమిలాడిరు, రావద్దంటే వచ్చిన తర్వాత వెళ్ళిపోండి అంటే కూడా వాళ్ళు వెళ్ళిపోకుండా రూపాయికి ఇవన్నీ కావాలని చేసి ప్లస్ అట్లా చనిపోయిందని అప్పుడు అక్కడే చెప్పారు. నెక్స్ట్ డే నేను టీవీలో చూస్తున్నా అని చెప్తున్నారు. చూడండి అమ్మా, మీరు రెండు డిఫరెన్స్ చూడండి. దీని గురించే క్లియర్ గా క్షుణ్ణంగా మాట్లాడండి. కానీ రాజకీయాలను తీసుకొచ్చి గ్యారంటీ పథకాలను తీసుకొచ్చి ఎక్కడ ఏ సమాజాన్ని ఎక్కడ భ్రష్టు పట్టిద్దాం అనుకుంటున్నారు, ఐట్రాన్ తీసుకొచ్చి ఎక్కడ భ్రష్టు పట్టిద్దాం అనుకున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అలాంటి టాపిక్లు మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడు కూడా శవాల మీద పేలాలు ఎక్కువ తినొద్దు. ఇవాళ ఎన్ని వందల కోట్లు సంపాదించుకుంటారు మీరు? 300 కోట్లు. సంగారెడ్డి గారు ఒక నిమిషం. తినేది అన్నం. వీరేంద్ర బాబు గారు విన్నారు కదా మీరు. సో సీఎం ఒక వార్నింగ్ ఇచ్చారు అసెంబ్లీలో కూడా. సో ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే ఆయన ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, తాట తీస్తామని చెప్పేసి సినీ ఇండస్ట్రీకి. సో ఈ దెబ్బతో ఈ ఇష్యూ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తుంది. మరి ఈ దెబ్బతో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన టాలీవుడ్ కాస్త విశాఖ వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? చూడండి, ఇప్పుడు అక్కగారు రాజకీయం కాదు, నేను ఒక్కటే చెప్తున్నా. ప్రజల పట్ల నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మొన్న జరిగిన ఘటన మరి అక్కగారు కూడా మరి ఒకవేళ అక్కగారు ఇల్లే కూలగొడితే ఏం చేస్తారు? ఒకటి. ఇంకొకటి, మొన్న సికింద్రాబాద్ లో గుడి కూలగొట్టారు, ముత్యాలమ్మ గుడి. మరి అట్లాగే రక్షాపురంలో గుడి కూలగొట్టారు. ఆ గుడి కూలగొట్టినప్పుడు మరి స్పందన భక్తులు, హిందూ భక్తులది, హిందూ సోదరులది ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో ఇటువంటిది రేపు అసెంబ్లీలో వారు మాట్లాడాలి కంపల్సరీగా. రేవంత్ రెడ్డి గారు మొత్తం యావత్ హిందువుల మరి ఏ విధంగా బాధపడుతున్నారు, మరి గుళ్ళపై దాడి జరిగినప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. మరి సివి ఆనంద్ గారు ఒక పిచ్చి వ్యక్తి పోయి దాడి చేశారని చెప్పడము, ఇలాంటివన్నీ బూటకాలు మాట్లాడుతుంటే డిపార్ట్మెంట్ పైన కూడా నమ్మకం పోతుంది. ఎందుకంటే కల్లారా మేము చూసాము, కల్లారా వ్యక్తిని పట్టుకున్నాము. అటువంటి వ్యక్తిని కూడా మరి అతను ఒక అమాయకుడు, ఒక పిచ్చి వ్యక్తి అని చెప్పడము, దాంట్లో దిగజారిపోతున్న పోలీస్ వ్యవస్థ ఒక పొలిటికల్ చేతులు బొమ్మగల్లా ఆడుతుందని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మాకు వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, వి రెస్పెక్ట్, యూనిఫామ్ రెస్పెక్ట్ చేస్తాము. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఒక పొలిటికల్ పార్టీతో కీలు బొమ్మలాగా ఉండొద్దని వారి సిస్టమ్ వారు చేయాలి. ఇందాక అన్నాను, అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లా ఇస్ రైట్ టు టేక్ ఎనీ యాక్షన్ అని ఏ విధంగా అయితే చెప్పానో అది జరుగుతుంది. అల్లు అర్జున్ కానివ్వండి, అటు మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైనా ఏం జరిగినా కూడా అక్కడ పొలిటికల్ ఎవరు కూడా హీరోస్ కాదు. మనకి హీరోస్ అనేది ఫార్మర్స్, మనకు ఉన్నది ఆర్మీ జవాన్సే మన హీరోస్. కాబట్టి నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజు ఇది జరిగింది కాబట్టి కొత్త సిస్టమ్ తీసుకురండి. దానిపై మరి సినీ ఇండస్ట్రీ అనేక సమయంలో మనకి ఆదుకుంది, వారు అనేక సమయంలో కరోనా టైంలో కూడా ఆదుకుంది. మరి అట్లాగే వరదలు వచ్చినప్పుడు ఆదుకుంటారు, అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మన కుటుంబ సభ్యులుగా మనం అందరము పరిగణించుకోవాలి. మన ఏవైతే తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఏ రకమైన అన్ని రకాల ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషనిస్ట్ కానీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులుగా ఆలోచించి రాష్ట్రం ముందలు తీసుకుపోవాలి, అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్ప మరి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఎందుకు తెలియజేస్తారంటే అనేక రకంగా ఇప్పుడు ఏదైతే లా అండ్ ఆర్డర్ 1 గంట వరకు షాపులు తెరవడము, మరి అట్లాగే రాష్ట్రంలో అనేక డ్రగ్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటిపైన మాట్లాడమని చెప్తున్నా. యువకులు అర్ధరాత్రి కూడా డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, దానిపైన మాట్లాడమంటున్నాము. మరి ఏదైతే 11 గంటల పనిచేయాలని 1 గంట నడిపిమని ఆ ఎంఐఎం నేత ఆయన ఓల్డ్ సిటీలో 1 గంట నడిపించమని అడిగితే చలో తీసుకోండి 1 గంట నడిపించండి అని. ఈ విధంగా ఎంఐఎం ఏ చెప్తా ఆడుతున్న ఈ కాంగ్రెస్. మరి ఒకటే అడుగుతున్నా, అక్బరుద్దీన్ ఓవైసీ మరి ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? అదే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ షోలలో కూడా చనిపోయిన వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలే? ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు కొంతమంది వ్యక్తులు చనిపోయినారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ మన అల్లు అర్జున్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళతో మాట్లాడిస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇది ఒక పకడ్బందోసి, ఒక ప్లానింగ్ లో కాంగ్రెస్ మాట్లాడకుండా అన్ని పార్టీలతో మాట్లాడించి దాడి చేసి ఈ విధంగా ఒక ఇండస్ట్రీని, ఒక వ్యక్తిని దిగజార్చేలాగా విధానం చేస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తిని ఏదో ఈ రోజు దిగజారుస్తున్నారేమో కానీ అది వ్యక్తిగతంగా టోటల్ ఫిలిం ఇండస్ట్రీని ఇన్సల్ట్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది ఏదో యాక్సిడెంట్, అది
ఇప్పుడు మనిషి రోడ్డు మీద పోతుంటే ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ కావాలని గుర్తుతాడా? అది యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఇది కూడా అట్లాగే యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి మనము వారికి కంపెన్సేషన్ లేదా కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటే అవసరమైతే ఫిలిం ఇండస్ట్రీ ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలు పెద్దగా అయిన దాకా వాళ్ళ చదువు కానీ ఆట కానీ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా చూసుకుంటారు. కానీ ఈ రోజు ఆ ఒక్కటి జరిగిందని మొత్తము ఏదో ఒక ఎలుక తోయిందని ఇల్లంతా కాల్చుకుంటారా? చెప్పండి. ఎలుక ఇంటి లోపల త్వర చేసిందని ఆ ఎలుకను పట్టుకోవడానికి మొత్తం ఇల్లంతా కాల్చుకున్నట్టుంది మన రేవంత్ రెడ్డి గారి విషయం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు మేము ముందరగా ఏ విధంగా పోదాము, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏ సిస్టమ్ తీసుకురావాలి, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మొత్తము దివాలా తీసిన పరిస్థితి ఉందో, గత ప్రభుత్వాలు మొత్తము రాష్ట్రాన్ని దివాలా తీసింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా ముందరికెళ్ళి మళ్ళీ రైతులను ఏ విధంగా ఆదుకుందాము, విద్యార్థులకు ఏ విధంగా మరి వారికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక మంది పిల్లలు ఫీజులు కట్టలేక కాలేజీలు పోలేక వాళ్ళ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ కాలేజ్ సర్టిఫికేట్లు రాక వేరే కోర్సులో జాయిన్ కాలేక అటు పై స్టడీస్ పోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తావు తమ్ముడు? మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు ముందర యువకుల గురించి ఆలోచించండి, విద్యార్థుల గురించి ఆలోచించండి, మీరు ఇచ్చిన స్కీముల హామీల గురించి మాట్లాడండి. ఈ స్కీములు ఇవ్వకుండా మీరు నిధులు కేటాయించకుండా పెన్షన్లు ఇవ్వకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కేంద్రం నుంచి ఇచ్చిన ఏవైతే బియ్యం ఇస్తున్నామో దాన్ని మీరు ఇస్తున్నారు. కానీ రాష్ట్రాల నుంచి మీరు ఏమి ఇస్తున్నారు? రాష్ట్రానికి మీ కోటా ఏమున్నది? ఇవన్నీ పేదలకు ఇల్లు ఇస్తున్నారు, పేదలకు ఇల్లు జాగా ఉంటాయి, ఇల్లు కట్టుకోవడానికి ఏమి లేదు. రోజు ఒక డమ్ముకం పట్టుకొని రోజు ఒక కొత్త పిచ్చగాడు వేషగాడు వేసినట్టుగా తెలంగాణ రాష్ట్రం మొత్తము రోజు ఒక ఇష్యూ తీసుకొని ప్రజల మధ్యలో ఒక రకమైన భయభ్రాంతులు, ఒక టెన్షన్, ఒక చర్చ, టీవీల చర్చలు, వేదిక చర్చలు చేస్తుంది ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేసేది డైవర్షన్ అటెన్షన్ పాలిటిక్స్. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడట్లేదు. మీకు ఎప్పుడు ఈ దాడి చేసా మీకు అలవాటు. మీరు డిబేట్ వస్తే ఇండియా డిబేట్ చేయడం తప్ప టాపిక్ ఎలా మాట్లాడారు? అనవసరంగా వేరే వేరే టాపిక్ తీసుకొస్తారు. నీ పిల్లని చంపేసి కోట్ల రూపాయలు ఇస్తాను. నీ ఇల్లు కూలబట్టే నువ్వేం చేస్తావు? హైడ్రా నీ ఇల్లు కూలబట్టే నువ్వేం చేస్తావమ్మా? నీ ఇల్లు కూలబట్టేసావా? హైడ్రాలో నీ ఇల్లు కూలబడితే నువ్వు ఊరుకుంటావా? హైడ్రాలో నీ ఇల్లు కూలబడితే నువ్వు ఊరుకుంటావా? ఇల్లు గురించి నీ ఇల్లు కూలబడితే ఊరుకుంటావా? హైడ్రాలో నీ కష్టాతీతంగా కట్టుకుని ఇల్లు కూలబడితే ఊరుకుంటావా? అరే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అసలు రాష్ట్రం అభివృద్ధి లేకుండా మూసి ఈ విధంగా మొత్తం చర్చలు తీసుకోవట్లేదు. అదే ముందరికి మీరు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు? పెళ్ళైన తర్వాత మీరు వాళ్ళకి కళ్యాణాలు తీర్చి అట్లా తులం బంగారం ఇస్తున్నారు. ముసలి వారు సీనియర్ సిటిజన్ వారికి వరకు మీరు పెన్షన్లు ఇస్తున్నారు టైంకి. పోలీస్ వ్యవస్థకి సరైన జీతాలు రావట్లేదు టైంకి. సంగారెడ్డి గారు, వీరేంద్ర బాబు గారు, ఒక్క నిమిషం. ఇక్కడ రాజకీయ పరంగా కానీ, వ్యవస్థ పరంగా కానీ, లేదా అటు అభిమానుల పరంగా కానీ, ఒక పర్సన్ పరంగా కానీ సమస్యను ఎత్తి చూపించకుండా, సో అందరూ ఈ సమస్యకు కారకులే నిజం చెప్పాలంటే. సో అభిమానులు కూడా కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ని చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి. కానీ వాటి వల్ల తమకు ఇబ్బంది అయి తమ కుటుంబానికే ఇబ్బంది అవుతుంది, బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని ఆలోచించాల్సి ఉంటుంది. మరోపక్క పొలిటీషియన్స్ అయిన మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పరంగా ఎంతసేపు ఉన్నా సరే మనం కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి, కానీ అది ఇలాంటి విషయాలకు కాదు. సో అదే విధంగా వ్యవస్థ పరంగా కూడా అసలు వ్యవస్థ ఎటు వెళ్తుంది, అసలు మూవీస్ పరంగా కానీ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే పొలిటికల్ పరంగా పక్కన పెడితే ఒక కుటుంబం ఒక దిక్కునైతే కోల్పోయింది ప్రస్తుతం. సో దీనికి సీఎం అసెంబ్లీలో ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం దీని పరంగా
పరంగా ఈ దెబ్బ టాలీవుడ్ పై పడింది. అటు టాలీవుడ్ వీరేంద్ర బాబు గారు అన్నట్టు, ఒక నిమిషం, టాలీవుడ్ గురించి కూడా వీరేంద్ర బాబు గారు అన్నట్టు చాలా వరకు ఇంతకు ముందు కూడా వరద సమయంలో కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ పరంగా కానీ చాలా హెల్పే ఉంది, దాన్ని కాదనలేం. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు కూడా చాలా మంది వెళ్లి అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించారు. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు లేవనెత్తుతున్నారు. దాని పరంగా ఈ విషయం ఎటు వెళ్తుందంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి టాలీవుడ్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి సీఎం వార్నింగ్ తో. సో సంధ్యారెడ్డి గారు మీరేమంటారు దీనిపై? చూడండి, ఒక్క నిమిషం అండి. వీరేంద్ర బాబు గారు వస్తారు, సీఎంలు మారుతారు, కానీ ఫిలిం ఇండస్ట్రీకి అది మారదు. ఏదైతే గతంలో కొన్ని మద్రాసు నుంచి తర్వాత తెలంగాణ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ బాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఉంటుందేమో 5 సంవత్సరాలు, కానీ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం జీవితకాలం ఇక్కడ తెలంగాణలో ఉంటుందని నేను చెప్తున్నానండి. సంధ్యారెడ్డి గారు మీరేమంటారు? ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, నిజంగా తలకాయ మీద మేడ మీద తలకాయ ఆలోచించే క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే కాదు, క్వశ్చన్ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, దాన్ని తప్పుదో వాటి మేమేం చేస్తాం చెప్పండి. ఒక మాట అమ్మా, ఇక్కడ దేశవ్యాప్తంగా హైదరాబాద్ లో అన్ని వనరులు ఉన్నాయి, మేము వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారా? రేవంత్ రెడ్డి గారు వక్రీకరిస్తున్నారు. వాళ్ళు వక్రీకరించుకున్న మాటలలో అందరికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంఘటనలు జరిగితే నేనున్నంత వరకు ఇలాంటివి నేను ఏకీభవించను అని చెప్పారు. సినీ ఇండస్ట్రీని వెళ్ళిపోమని చెప్పలేదు. హైదరాబాద్ లో తీసుకుంటున్నారా అండి? ఇక్కడ షూటింగ్లు బయట దేశాలకు వెళ్ళట్లేదా? బయట తీసుకోవట్లేదా? ఎవరిది అక్కడ ఉంటది, దానికి ఇండస్ట్రీని అన్నదానికి ఏముంటుందండి? ఇండస్ట్రీ మీరు అంటున్నారు, ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చిందంటే మేము రాలేదని మేము అనట్లేదు. రేవంత్ రెడ్డి గారు అందుకే కదా సినిమా కష్టాన్ని గుర్తించి మేము చాలా నష్టపోయామని చెప్పినందుకే కదా వీళ్ళ మూవీ టికెట్స్ ధరలు తర్వాత వాళ్ళకి షోలకు ఇచ్చింది. కానీ మేము ఇట్లా మీ లాభాల కోసం ఇవ్వలేదు, ప్రజల ప్రాణాలతో నేను చెలగాట మారుతున్నారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది తప్ప ఇవాళ ఇండస్ట్రీని పొమ్మని ఎవరు చెప్పరు. పొమ్మన్నా కూడా ఎవరు పోరండి. అంత వనరులు ఉన్నది హైదరాబాదు తెలంగాణ కాదు, దేశానికే గుండెకాయ లాంటిది. కాబట్టి పొమ్మని ఎవరు చెప్పరు. దాని గురించి మనము ఒక్కటే అమ్మా, ఏదేమున్నా కూడా ఇవాళ ఇక మరి చనిపోయినా ₹100 ఇస్తే ఉంటారంటే నేనైతే ఏకీభవించను. ఒక్కటే చెప్తున్నా, ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మీకంటూ ఒక కుటుంబాలు ఉన్నాయి, మీరు రెచ్చిపోకండి. మీరు రెచ్చిపోతే ఇగో హీరోలు పుచ్చిపోతున్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలాగా చూడండి, 2 గంటలు ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీకి మీరే హీరోగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చేస్తారని కాదు, ఎవరికి మీకు ఎప్పుడు మీ కుటుంబాలకు మీరు కోల్పోతే ఇంకెవరు కూడా మీకు ఉండదు. కాబట్టి దయచేసి ఫ్యాన్స్ అనేది ఇగో ఇప్పుడు మీరు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చి ఆగట్లేదు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబం చేయడము ఇట్లా జరగడం. ఎస్ రైట్, సంధ్యారెడ్డి గారు, వీరేంద్ర బాబు గారు జూమ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక పుష్ప టు బెనిఫిట్ షో వివాదం అయితే ముదురుతుంది రోజు రోజుకు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో లేదా ఇక్కడితో ఆగిపోతుందో అనేది చూడాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.